క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరుస్తూ ఈ నూతన దినములో ప్రవేశపెట్టించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి మరి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో చెన్నై నుంచి అన్నా జోన్ పాస్టర్ గారు ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. అమ్మా వందనాలు. ఉంటుంది వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా దేవాది దేవుడు మనలందరినీ కంటిపాపులు మనల్ని కాచి కాపాడి ఆరోగ్యమైన ఆయుష్కాలము దయచేసి సజీవులెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య భాగము సువార్త లేని లోకము. సువార్త లేని లోకము, ద వరల్డ్ వితౌట్ గాస్పుల్. నిజమేనండి, లోకం యొక్క పరిస్థితులు చూస్తుంటే చాలా చాలా విచారకరముగా ఉంది. కొన్ని సంఘాల్లో అయితే పాస్టర్లకి బదులుగా రోబోస్ని పెట్టి వాటి ద్వారా ప్రసంగాలు వింటున్నారు. ఇంకా కొన్ని స్థలాల్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి దాన్ని ఉపయోగించుకుంటూ దేవుని పక్కన పెట్టి మానవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి జ్ఞానము, ప్రతి ఆశీర్వాదము మనము పరమ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచే మనం పొందుకుంటున్నాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎందుకు ఇలాగున్నాము, ఎలాగ మనం ఆశీర్వదింపబడ్డామనే విషయాన్ని మర్చిపోయి మానవుడు తన బలమును తన శక్తిని ఉపయోగించుకొని చేయరాని కార్యాలు చేస్తూ మరి దేవునికి ఒక ఉగ్రతకు కూడా పాలివారగుతున్నారు. కాబట్టి ఈరోజు వాక్య భాగము సువార్త లేని లోకము, ద వరల్డ్ వితౌట్ గాస్పెల్. మరి పౌలు గారు కూడా మొట్టమొదటిగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు మనకందరికీ తెలుసు. దేవుని దర్శనము పొందుకున్న తర్వాత ఆయన ఎలాగూ దేవుని చేత ముద్రింపబడి దేవుని సాధనముగా వాడబడి మరి దేవుని కార్యాలు చేసి మరి బైబిల్ గ్రంథంలో అన్ని పత్రికలు వ్రాయడానికి దేవుడు కృపనిచ్చాడంటే సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి అంగీకరించి సమస్త చిత్తానికి ఆయన లోబడి జీవించాడు. కాబట్టే పరమ తండ్రి ఆయనకు జ్ఞానాన్ని దయచేసి ప్రతి విధమైన శోధనల నుంచి, వేదల నుంచి, కష్టముల నుంచి, బాధల నుంచి దూరపరిచి ఎన్నో రీతిలుగా దైవ జ్ఞానంను పొందుకొని మరి ఆ యొక్క లేఖనంలో రాయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మరి పౌలు గారికి దేవుడు దయచేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన ఎవరు? ఆయన నేను నమ్ముకున్న నా దేవుడు మా సువార్త వలన. నేను ఎక్కడికెక్కడికైతే సువార్త ప్రకటిస్తున్నానో, ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నానో, ఎన్ని దేశాలకు వెళ్తున్నానో ఆ సువార్త వలననే ఆయన మిమ్ములను పిలుచుకున్నాడు. ఇదే 13వ వచనం మనం చూసినట్లయితే ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుంచి మిమ్మును ఏర్పరచుకొనెను. అది కూడా మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంటే మనల్ని పరిశుద్ధపరచుట వలనను. మనము పరిశుద్ధంగా జీవించాలా, ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన మనల్ని కూడా పరిశుద్ధమైన జీవితము జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. మీరు సత్యమును నమ్ముట వలనను. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే సత్యము. ఆ సత్యము నమ్ముట వలనను
రక్షణ పొందుటకును, మొట్టమొదటిగా ఏమో పరిశుద్ధులుగా పిలవడానికి, రెండవదిగా సత్యమును నమ్ముట వలన, మూడవదిగా రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అని మన ఇక్కడ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నాం. గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. కాబట్టి మనము ఆయన వాక్యం ద్వారా రక్షింపబడి ఆయన చేత పరిశుద్ధత పొందుకొని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టే మనల్ని బట్టి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారండి. ఇదే 2వ అధ్యాయము 9వ వచనములో సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉన్నాము. కాబట్టి ఈ సత్యము తెలియకపోతే మానవుని యొక్క జీవితం ఎలాగుందటంటే అబద్ధ విషయమైన సమస్త బలము, నానా విధములైన సూచక క్రియలు, మహత్కార్యములు, దుర్నీతిని పుట్టించు సమస్త మోసము, నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరిస్తారు. నిజమేనండి. ఎన్ని వదిలిపెట్టి దేవుని పక్కన పెట్టి దాని తర్వాత సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండను. కాబట్టి పౌలు గారు దశలోనికి రాసిన సంఘమునకు ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తాడంటే, మీరు ఆయన్ని వదిలిపెట్టి పరిశుద్ధత కలిగి దేవుని యొక్క సత్యమును తెలుసుకుని రక్షణ పొందుకున్నట్లయితే, ఇదే 14వ వచనంలో మనము చూస్తున్నాము, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. రక్షింపబడాలా? దేవుని యొక్క సత్యమును తెలుసుకుంటేనే రక్షణ పొందుతాము. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటేనే మనము దేవునికి సమీపముగా జీవించగలము. కాబట్టి మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఆయన తన నమ్ముకున్న బిడ్డలకి తప్పకుండా ఆయన తన మహిమను దయచేస్తాడు. కాబట్టి ఇటువంటి లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఇంకా రాను 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 భయంకర దినాలు మనం ఎదుర్కోబోతున్నాము. మన చేతిలో బైబిల్ గ్రంథం కూడా ఉండదు. మనుషులు ఆమోస్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, మనుషులు దేవుని మాట కొరకు ఉత్తరం నుండి దక్షిణం వరకు వాళ్ళు పరిగెత్తుతారంట. అది దొరకదు అని బైబిల్ గ్రంథంలో కూడా మనము చూస్తున్నాము. కాబట్టి అటువంటి రోజులు రాకముందే మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవా పరిశుద్ధమైన జీవితం జీవించే భాగ్యాన్ని మాకు దయచే తండ్రి, నీ సత్యాన్ని మాకు బయలుపరచు ప్రవ్వా, నాయనా నీ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించు ప్రవ్వా. మనం ప్రార్థించినప్పుడే ఇటువంటి మహత్కార్యాలు, సూచక్రియలు, నశించిపోతున్న సాతాను కనపరిచే బలము నుంచి దేవుడు మనల్ని దూరపరిచి తన రక్షణ భాగ్యాన్ని మనకు దయచేసి అనుక్షణము తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ మనకు దయచేసి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న నిత్య రాజ్యములు చేర్చే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా మనకి దయచేస్తారండి. కాబట్టి ఈ సువార్త లోకములోని సువార్త, నశించిపోతున్న లోకములు మనం జీవిస్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా సమాధానము లేదు. క్రైస్తవులకు మధ్యనే సమాధానం లేకుండా ఎంతో మందిని మనం చూస్తున్నాము. కాబట్టి మనము చేయవలసిన కార్యాలు ఏంటంటే, పరిశుద్ధమైన జీవితం మనము జీవించి సత్యమును అనుసరించి ఇంకా ఎక్కువగా రక్షణ మార్గంలో మనం నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. అదే పౌలు గారు కూడా దశలోనికి సంఘమును కూడా ఆయన అదే హెచ్చరిస్తున్నాడు. మీరు ఇలాగున రక్షింపబడితేనే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అని ఆయన ఆ సంఘానికి అక్కడ చెప్పినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి ఈ సువార్త లేని లోకములో మనము చేయవలసిన 5 కార్యాలు, 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. మొట్టమొదటిగా సువార్తని మనము ఎలాగ ప్రకటన చెయ్యాలా? సువార్త ప్రకటన అంటే దాన్ని ఎట్లా మనం రివీల్ చేయాలా, ఎట్లా మనం ప్రకటించాలా అంటే, మొట్టమొదటిగా చూసినట్లయితే 1 యోహాను 4వ అధ్యాయము 14వ వచనం, 1 యోహాను
4వ అధ్యాయము 14వ వచనములో తండ్రి తన కుమారుని లోక రక్షకునిగా ఉండుటకు పంపిండుటకు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అక్కడ యోహాను గారు చెప్తున్నాడండి. తండ్రి తన కుమారుని లోకమునకు పంపాడు. ఎందుకు పంపాడంటే లోకమంతా పాపముతో నిండిపోయి ఉన్నది. ప్రతి ఒక్కరు పాపము చేయడము, బలులు అర్పించడము, హోమములు చేయడము, ఇలాగే పాప క్షమాపణ అనుకున్నారు. కానీ అది తండ్రి యొక్క ఉద్దేశము కాదు. ప్రతి మానవాళి కొరకు తన ఏకైక ప్రియ కుమారుని లోకములో పంపించి ఆయన ద్వారా మనకి ఇచ్చిన గొప్ప ఉచితమైన రక్షణ కొరకే ఆ తండ్రి ఉద్దేశించి తన కుమారుని లోకములో పంపించాడండి. మేము దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు, దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు అని ఇక్కడ మనము 1 యోహానులో మనము చూస్తున్నాము. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. నిజమేనండి. మనము ఆయనలో ఉంటేనే యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. అందుకే మనం ప్రతి దినము వాక్యం చదువుతా, దేవా నువ్వున్నావు ప్రభా, మాకు చాలు తండ్రి నాయనా, మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితి అయినా పర్వాలేదు ప్రభా, మేము నీలో ఉన్నాము, మాలో నువ్వు ఉన్నావు ప్రభా నైనా. కాబట్టి దృఢమైన విశ్వాసం మాకు దయచేసి ఈ లోకయాత్రలో సురక్షితంగా నడిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మన ప్రార్థనలు వింటాడు. మన అర్థధ్వని విని తప్పకుండా ఆయన తన బిడ్డలకి తగిన సమయంలో తన జవాబును మనకి దయచేస్తాడండి. కాబట్టి ఈ దేవుడు మన ఎడల చేసే కార్యాలు ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన కనికరము చూపుట ఎందును సంతోషించుట ఎందును ఆయన ఉంటాడు. ఆయన నిరంతరము కోపముంచడు. ఆయన చేసే మంచి కార్యము, తన కుమారుడు చేసిన మంచి కార్యము తన బిడ్డల ఎడల ఏంటంటే, మన పాపములన్నిటినీ అగాధములో పడవేసి సత్యమును కనికరమును అనుగ్రహించు దేవుడు. మన పాపములన్నిటిని అగాధంలో పడవేస్తాడంట. ఏది కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకోడు. మన మీద ఏ కోపము కూడా ఆయన ఉంచడు. మన పాపములన్నిటిని అగాధంలో పడవేసి సత్యమును కనికరమును అనుగ్రహించు దేవుడు అని మనము చెయ్యవలసిన ప్రకటన. మొట్టమొదటిగా సువార్త యొక్క ప్రకటన ఏందంటే, ఆయన దేవుడు ఎందుకు కుమారుని లోకానికి పంపించాడు, మనము ఎలాగ ఆయన ప్రకటన చెయ్యాలా, ఆయనలో ఉన్న గుణలక్షణాలను మనం ఎలాగ ప్రకటన చెయ్యాలా, ఆయన ఎలాగ తన నమ్ముకున్న బిడ్డల ఎడల ఆయన తన కాపుదలను దయచేస్తాడు. ఇది మొట్టమొదటి సువార్తలోని యొక్క ప్రకటన. ప్రతి బిడ్డ, రక్షింపబడిన బిడ్డ చేయవలసిన కార్యము. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సువార్తలో కూడా కొన్ని పరిమితులు, కొన్ని హద్దులు ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనము సువార్త నుంచి దూరము కాకుండా కొన్ని సరిహద్దులు, కొన్ని పరిమితులను మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ప్రకటన, రెండవదిగా పరిమితులు. ఈ లోకములో మనము జీవించినంత కాలము అన్ని మనకి సమకూడతాయని మనం అనుకోకూడదండి. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి క్రైస్తవ జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుని నామాన్ని గణపరుస్తూ ఎల్లప్పుడూ ఆయన చిత్తానికి గుర్తిరిగి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలండి. అందుకే యేసు ప్రభు కూడా తన శిష్యులకు బోధ చేస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. కాబట్టి 2 మార్గాలు కూడా ఆయన తన శిష్యులకు బోధిస్తున్నాడు. ఇరుకు మార్గము, విశాల మార్గము. కాబట్టి తన నమ్ముకున్న బిడ్డలు రిస్ట్రిక్షన్స్, దేవుడు మనకిచ్చే పరిమితులు ఏందంటే, మనం ఏ ద్వారంలో మనం ప్రవేశించాలా, ఏ ద్వారంలో ప్రవేశిస్తే దేవుని రాజ్యంలో మనము చేరగలము అని అక్కడ ఆయన మనకి సెలవిస్తున్నాడు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. చాలా
ఇరుకు మార్గం అది, కానీ దాని కనుగొను వారు కొందరే. నిజమేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసులు వీరిలో ఒక పట్టిక మనం చూసినట్లయితే, కొరడాల చేత వాళ్ళు కొట్టబడ్డారు, సింహముల బోన్లో వేయబడ్డారు, నరకబడ్డారు, ఎన్నో హింసలు పొందారు. కాబట్టే దేవుడు అటువంటి వారికి గొప్ప స్థలాన్ని వాళ్ళకి సిద్ధపరిచాడండి. దాన్ని కనుగొని వారు కొందరే. కాబట్టి శ్రమలు, అగ్ని పరీక్షలు మనకు అత్యవసరమైన పాఠములను మనకు నేర్పిస్తుందండి. ఒంటరిగా వెలుగులో నడుచుట కంటే దేవునితో కలిసి చీకటిలో నడుచుటయే క్షేమకరము. ప్రతి క్రైస్తవుడు అనుకోవచ్చు, పర్లేదులే, సంతోషంగా ఉన్నానులే, దేవుడు నాకు అన్ని ఇచ్చేట్లే, మంచి ఇల్లు, మంచి బిడ్డలు అన్ని ఇచ్చేట్లే, నాకేం తక్కువ లేదులే అనుకుంటాము. కానీ దేవుని యొక్క బిడ్డలంట అగ్ని పరీక్షలు, శ్రమలు దాడితేనే గొప్ప పాఠాలు వాళ్ళు నేర్చుకోగలరు. ఒంటరిగా వెలుగులో నడుచుట కంటే దేవునితో కలిసి చీకటిలో నడుచుటయే క్షేమకరము. విశ్వాసి కొలిమిలో కాలినప్పుడే సువార్త ఎంత బలము, శక్తి గలదో బయలుపడుతుంది. అపజయములను జయముగా మార్చగల దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన విడిపింపగలడు. మన జీవిత సమస్యలను సర్వజ్ఞాని యొక్క చేతిలో మనం పెట్టినట్లయితే నిశ్చింతగా మనకి గొప్ప ఆదరణ మనము ఆయన దగ్గర నుంచి మనము పొందుకోగలమండి. కాబట్టి అందుకే యోబు గారు కూడా అంటాడు, ఆయన నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. అందుకే మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. కాబట్టి ఏ స్టెప్స్ మనం దాటి రావాలా, ఏ పరిమితులు ఉన్నాయి సువార్తలో, ఆ పరిమితులను మనము దాటిపోకుండా దానిని మనం ఫాలో అయితేనే వస్తాయి శ్రమలు, అగ్ని పరీక్షలు వస్తాయి. దానిలోనే గొప్ప జయాన్ని కూడా మనము చూడగలము. సువార్త అనేది క్రైస్తవ విశ్వాస యొక్క గొప్ప ఆధారము. సువార్త లేకపోతే పాప క్షమాపణ ఉండదు. పాప క్షమాపణ, ప్రేమ, కరుణ దానిలో మనము చూడలేము సువార్త కానీ లేకపోతే. కాబట్టి నైతిక మార్గదర్శనం కూడా దానిలో మనకి కనిపించదు. సువార్త లేకపోతే నిరాశతో నిండిపోతాము. అవునండి, శ్రమలు, వేదనలు వచ్చినప్పుడే మనము దేవుని దగ్గర ఇంకా ఎక్కువగా సన్నిహిత సంబంధము కలిగి ఆయన పాదాలు మనం పట్టుకుంటాము. అప్పుడే మనకు గొప్ప ఆదరణ, ఆయన వాక్యం ద్వారానే గొప్ప ఆదరణ మనం ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలము. అదే రెండవదిగా సువార్త యొక్క పరిమితులు. మొట్టమొదటిగా ప్రకటన మనం ఏమి చేయాలా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ద్వారా మనం పొందుకున్న లాభాలు ఏంటి. రెండవదిగా సువార్త యొక్క పరిమితులు. శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఎలాగా ఆయన హత్తుకుని జీవించాలా, జీవించినప్పుడు అపజయముల్లో గొప్ప జయాన్ని దయచేసే దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఈ సువార్త యొక్క పరిమితులు మనం నేర్చుకున్నట్లయితే ఎల్లప్పుడు ఆయన నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు, మెరుగుపెట్టిన అంబుగా. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా మనం చాలా మంది జీవితాలను మనం చూస్తున్నాము. ఎన్ని పరిస్థితులు వాళ్ళు వచ్చినా కూడా స్థిరమైన పునాది వాళ్ళు వేసుకొని దేవుని వైపు చూస్తూ ఆయన ఆదరణ, ఆయన కృప పొందుకొని ఇంకా ఎక్కువగా ఆయన కార్యాలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారండి. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని, ఆ స్వార్థని మన హృదయంలో పదిలపరుచుకొని, దేవా ఎన్ని పరిస్థితులైనా పర్వాలేదు తండ్రి నాయనా, నువ్వు ఉన్నావు తండ్రి నాయన, నీ దగ్గరే మాకు జయము, నీ దగ్గరే మాకు ఆదరణ, నీ దగ్గరే మాకు ప్రేమ, నీ దగ్గరే మాకు కరుణ, దయ, ఇన్ని గుణలక్షణాలన్నీ నీవు కలిగి ఉన్నావు కాబట్టి తండ్రి నీ దగ్గర నుంచి మేము పొందుకుంటాము. కాబట్టి నువ్వు ఒక్కడవే తండ్రి మాకు దయచేసే దేవుడు అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తన బిడ్డల్ని ఆదుకుని ఆదరించి తన కాపుదల, తన భద్రత ఆయన మనకి దయచేస్తాడండి. మూడవదిగా మనం చూసినట్లయితే సువార్తలోని ప్రేరేపణ. మనం ఈ పరిస్థితులు, మనం ఈ సరిహద్దులు, మనకి ప్రేరేపణ మనము మనం పొందుకుంటామంటే మొట్టమొదటిగా ప్రకటన ఎలాగ చెయ్యాలా, రెండవదిగా పరిమితులను మనము ఎలాగ అనుసరించినట్లయితేనే ఈ సువార్త యొక్క ప్రేరేపణ, ఆనందము మనము పొందుకోగలమండి. రెస్పాన్స్ మనము ఆయన అనుసరిస్తామని మనము తెలుసుకుంటాము. అందుకే పౌలు గారు కూడా చెప్తాడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి,
ఎందుకు బుద్ధి చెప్పుకోవాలంటే జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే పాపము వలన కలుగు భ్రమ చేత ఎవడను కఠినపరచబడకుండునట్లు. నిజమేనండి, దేవుని యొక్క కృప విస్తరిస్తా ఉంది, అదే సమయంలో పాపము కూడా విస్తరించిపోతుంది. కాబట్టి మనం ఎలాగ ప్రేరేపణ పొందుకోవాలంటే, ఒకరి దగ్గర ఒకరు ఎలాగ ప్రేరేపణ పొందుకోవాలంటే, నేడు అనబడే సమయం ఉండగానే, ఈ రోజు రేపు గురించి మనం ఆలోచించకూడదంటే, ఈ రోజు నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలా. కాబట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను కనబడునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసం ఉంటేనే ఆయన మీద మనం సంపూర్ణంగా ఆనుకోగలము. విశ్వాసం లేక దేవునికి దూరం అయిపోతేనే దుష్ట హృదయముతో నిండిపోతారు. అప్పుడు పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడకుండునట్లు. పాపము ఎప్పుడైతే ప్రవేశిస్తాదో భయంకరమైన స్థితి మానవుడు ఎన్నుకుంటాడు. తన సొంత ఆలోచనలు బట్టి చేయరాని కార్యాలు చేసి దేవునికి దూరం అయిపోతాడు. మనం కూడా లోకములో మనం పరిస్థితులు మనం చూస్తున్నాము, ఎంతో భయంకరం. ఎక్కడ కూడా సమాధానం లేదు, ఎక్కడ కూడా దేవుని గురించిన భయం లేదు. కాబట్టే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడము, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడము, ఇంకా ఎక్కువగా దేవుని పక్కన పెట్టి వాళ్ళ సొంత జ్ఞానం ఉపయోగించుకోవడం మనం చూస్తున్నాము. కాబట్టి మనము దేవుని వాక్యము విన్న మనము, దేవుని చేత పరిశుద్ధపరచబడిన మనము, రక్షణ పొందుకున్న మనమేమి చేయాలంటే ఒకళ్ళైనొకడు బుద్ధి చెప్పుకొనొచ్చు. నేడు అనే సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ పరమ తండ్రి యొక్క ప్రేమను మనము గుర్తు చేసుకుని దేవుని యొక్క కార్యాలు మనం ఆలోచిస్తూ ఇంకా దేవునికి సమీపంగా మనం జీవించినట్లయితే అప్పుడే మనము మన హృదయాల్లో ఏ పాపము రాదు, ఏ భ్రష్ట హృదయము కూడా మనల్ని ప్రవేశించదు. మన హృదయాలు కూడా కఠినపరచబడకుండా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకొని ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తానండి. అందుకే మన విశ్వాసమును అంతము వరకు గట్టిగా చేపట్టబడిన ఎడల క్రీస్తుతో పాలివారమై ఉందము. ఎప్పుడు ఇవి చేస్తాం ఈ కార్యము? మన విశ్వాసాన్ని గట్టిగా మనము చేపట్టుకుంటేనే. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఏ భయం ఉండాలండి మానవుడికి? దేవుని యొక్క భయము, అధికారుల యొక్క భయము కాదు, మినిస్టర్ల యొక్క భయం కాదు, దేవుని యొక్క భయం ఉంటేనే వాడు ధన్యుడు. హృదయమును కఠినపరచుకుని వాడు కీడులో పడును అని మనం ఇక్కడ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాము. హృదయము కఠినపరుచుకుంటే కీడులో పడతాడు, కానీ దేవుని భయము కలిగి ఉంటేనే వాడే ధన్యుడు. నిజమేనండి, మనం అందరము ధన్యకరమైన జీవితం జీవించి దేవునితో ఎల్లప్పుడూ మనం సహవాసము చేయాలని, నేడు అనే సమయం ఉండగానే ఒకరినొకరు వృద్ధి చెప్పుకుంటూ ఒకరికొకరు ప్రేరేపణ కలిగి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. సువార్త యొక్క ప్రేరేపణ అదే. ఇది 3వదండి ప్రేరేపణ, సువార్తలోని ప్రేరేపణ. 4వదిగా మనం చూసినట్లయితే ఈ ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎలాగ సువార్తలో పునరుద్ధరణ కలుగజేస్తారు. గొప్ప రెస్టరేషన్ అంటే గొప్ప పునరుద్ధరణ మనకి ఎలాగ కలుగుతుంది? ఇది మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో ఏంటి పునరుద్ధరణ అంటే, ప్రేరేపణ కలిగినప్పుడు గొప్ప ఉజ్జీవం మనకు కలుగుతుంది, గొప్ప ఆనందము మనము దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాము. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము మనకు అందరికీ తెలుసు. పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే మనకి తెలుసు. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రము. కాబట్టి ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఏమి చేశాడంటే దేవుడు తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపి తన చిత్తమును నెరవేర్చి ప్రతి మానవాళి కొరకు బలియాగముగా సిలువ మరణం ఆయన పొందాడు.
దాని ద్వారా మనకు కలిగిన ఉచితమైన రక్షణ ఈ రక్షణ పొందుకున్నాము కాబట్టే ఈ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనములో దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొంది తిని ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎంత గొప్ప భాగ్యమండి. దాస్యపు ఆత్మను మనము పొందలేదు, దత్తపుత్రాత్మను మనం పొంది ఉన్నాము కాబట్టే ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుచున్నాము. మన మొరలను వినే దేవుడండి ఆయన. ఆ దాస్యపు బాధ నుండి మనల్ని దూరపరిచి తన సొత్తుగా తన బిడ్డలుగా చేసుకొని ఎంత గొప్ప ఆధిక్యతను ఆయన మనకి దయచేశాడండి. కాబట్టి ఇదే పునరుద్ధరణ. ఎప్పుడైతే మనం ప్రేరేపణ కలిగి నేడు అనే సమయం ఉండగానే మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకుని ఎలాగ ప్రేరేపణ కలిగి జీవిస్తామో వెంటనే గొప్ప పునరుద్ధరణ మన జీవితంలో మనకు కలుగుతుందండి. దాని ద్వారా మనం ఏం చేస్తామండి, ఆ ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కానీ అనుకుని అన్ని పరిస్థితులు కూడా మనం ఆయన చూచి ఆయన వెంబడించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. ఇదేనండి గొప్ప పునరుద్ధరణ. అందుకే మనం అబ్బా తండ్రి అని మనము ఆయనకి మొరపెట్టుచున్నామండి. కాబట్టి ఈ సత్యాన్ని మనము తెలుసుకుంటే దేవుడు తప్పకుండా తన నమ్ముకున్న బిడ్డలని ఆయన విడిచిపెట్టక అనుక్షణము తన కాపుదల తన భద్రతను ఆయన మనకి దయచేస్తాడండి. ఇది మనము చూసినట్లయితే ఇక్కడ ఈ పునరుద్ధరణ పొందుకున్న తర్వాత వెంటనే ఈ సువార్త యొక్క ప్రతిష్టత ఏమి చెయ్యాల, మనము ఈ సువార్త యొక్క ప్రతిష్టత ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అని మనం తెలుసుకుంటే అప్పుడే పరిశుద్ధ గ్రంథములో 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో పునరుద్ధరణ కలిగినప్పుడు మనం ఊరక కూర్చోలేమండి. తప్పకుండా మనం ఏం చేస్తామంటే ఈ 4వ అధ్యాయము 2వ వచనంలో వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఇన్ని కార్యాలు మనం చేస్తామండి. దేవుడు తప్పకుండా మనకు ఒక బాధ్యతను మనకు దయచేస్తాడు. అదే ప్రతిష్టత. ఏం చేస్తామండి, మనము వాక్యమును ప్రకటించమంటున్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయం ఉన్నప్పుడంతా వీలున్నప్పుడంతా అన్ని పనులు ముగించుకొని తప్పకుండా ఆయన గురించి మనము గొప్ప ప్రతిష్ఠులుగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము. దీర్ఘశాంతము. ఆ ప్రభువు ఎలాగైతే ఆఖరి వరకు తన దీర్ఘశాంతాన్ని తన బిడ్డలకు చూపించాడో, సిలువ మరణము పొందినంతగా తన విధేయతను ఆయన చూపించినాడు. మనము కూడా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో మన కుటుంబంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అన్ని మనం విడిచిపెట్టి, దేవా నువ్వు ఉన్నావు తండ్రి నాయనా, మా సమస్యలకు పరిష్కారం నీ ఒక్కడవే ప్రభువానైనా, నువ్వు సమస్తమును చేయగలవు తండ్రి నాయనా, నీ గుణలక్షణములు తండ్రి నాయన మేము ప్రతిష్ఠించుకోవడానికి సహాయము దయచే తండ్రి, గొప్ప రెస్పాన్సిబిలిటీ మాకు దయచేయి ప్రభువానైనా. ఎలాగ మేము సువార్తను ప్రకటించాలా, ఎలాగ బుద్ధి చెప్పాలా, ఎలాగ ఖండించాలా, ఎలాగ తండ్రి నాయన దీర్ఘశాంతముతో మేము ఉపదేశించాలా మాకు బయలుపరచు ప్రభువా. నీ దీర్ఘశాంతము, నీ శాంతి, నీ సమాధానము మాకు దయచేయి ప్రభువా. ఒకడికొకడు ఎలాగ బుద్ధి చెప్పుకోవాలి తండ్రి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నామో ముఖ్యంగా వాళ్ళ హృదయాలు కరిగించు ప్రభువానైనా, వారి జీవితాలు మార్చు ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నానండి. నాకు 3 బిడ్డలండి. మొట్టమొదటిగా ఫస్ట్ పాప, తనకి 2 బిడ్డలు, తర్వాత కుమారుడు, వాడికి 3 బిడ్డలు, వాడు దోహా ఖతార్లో ఉంటాడు. తర్వాత ఇంకొక పాప, తన ఇక్కడ చెన్నైలోనే ఉంటుంది, రైల్వేలో పనిచేస్తుంది, తనకి 2 పాపలండి. నా పెద్ద కుమార్తె, నా అల్లుడు, ఇద్దరు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా మరలా వాళ్ళు చెన్నైలో లేడీస్ కి ఒక జైలు, ఒక చెరసాల ఉందండి, అక్కడికి మా పాప వెళ్ళి ఆ జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటిస్తుందండి.
మా అల్లుడు తను పాపం తన ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి ప్రతి శనివారం ఇక చెన్నై నుంచి చెంగల్పట్టు అని ఒక ఊరుంది, అక్కడ మగోళ్ళకి చిన్న పిల్లలకి వేరే జైలు, పెద్దోళ్ళకి వేరే జైలు ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మా అల్లుడు నా మనవణ్ణి తీసుకుని పోయి అక్కడ జైలు లోపలికి వెళ్ళి ఆ జైల్లో ఉన్న మగోళ్ళకి అందరికీ వాళ్ళు అక్కడ సువార్త ప్రకటిస్తారండి. ఆ జైలు అధికారి అంటాడంట మా అల్లుడితో, అయ్యా మేము లోపలికి వెళ్ళడానికి మేము భయపడుతున్నాము, వాళ్ళంత కఠినమైన మూర్ఖులు, వాళ్ళు ఏ సమయంలో ఎట్ట చేస్తారో, కొడతారో, చేస్తారో, ఏమి చేస్తారో మాకు చాలా భయంగా ఉంది, మరి మీరు లోపలికి వెళ్ళి ఎలాగ సువార్త ప్రకటిస్తున్నారో మాకు తెలియదు, మాకు చాలా భయంగా ఉంది అయ్యా, ప్రార్థన చేసుకుని పొండి అంటే, అప్పుడు మా పిల్లలు అంటారంట, సార్ మేము ముందు రోజే ఎప్పుడైతే మేము అక్కడ వెళ్తాము, జైలుకి వెళ్తామో ఆ ముందు రోజంతా మేము ఉపవాసం ఉంటాము, ఎందుకంటే దేవా మేము చెప్పే సువార్త తండ్రి వాళ్ళ హృదయాలు నాటపడ్డానికి సహాయం దయచే తండ్రి, వాళ్ళు ఎంతో భయంకరమైన కార్యాలు చేసి వచ్చి జైల్లో ఉన్నారు ప్రభువా నాయనా, వాళ్ళకి అవమానము, వాళ్ళ కుటుంబాలకు కూడా అవమానము, ఎంతో చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగులు ఉన్న వాళ్ళు, మంచి పోస్టులు ఉన్న వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. చాలా చాలా బాధకరమైన విషయం. నేను ఒక్కసారి క్రిస్మస్ ప్రోగ్రాం మాత్రమే వెళ్ళాను, అక్కడ చూస్తున్నప్పుడు ఎంతో డీసెంట్ అయిన ఆడవాళ్ళు కూడా అక్కడ ఆ జైల్లో ఉండడం చూసి నిజంగా నా హృదయం ఎంతో కరిగిపోయింది. ఎంత బాధ, ఎంత వేదన, కుటుంబస్తులకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ భర్తలకి ఎంత వేదన. కాబట్టి దేవా మేము చెప్పే వాక్యము తండ్రి వాళ్ళ హృదయాల్లో నాటబడి వారిలో ఉన్న కఠినత్వాన్ని తీసేసి, వారిలో ఉన్న దుష్ట హృదయంను తీసివేసి, దేవా మేము చెప్పే ప్రతి మాట తండ్రి నాయన వారి హృదయంలో నాటబడి తండ్రి నాయన, ఇక మీదట వారు ఆ తప్పు నుంచి వాళ్ళు దూరంగా అయిపోయి ప్రభా నిన్ను నమ్ముకొని ప్రభా నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయి ప్రభా. నేను ఉపవాసంతో ప్రార్థన చేసుకుని పోతేనే అక్కడ మనం చెప్పే వాక్యము వాళ్ళ హృదయంలో నాటబడుతుందండి. చాలా చాలా భారభరితమైన సేవ అండి అది. కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞాస్తులు నేను చెల్లిస్తాను. దేవా నిజమే తండ్రి, బంధకములు ఉండే వాళ్ళ కొరకు నాయన మేము ప్రార్థన చేసి వారికి గొప్ప విడుదల దయచేయడానికి నీ కృపను మాకు దయచేయి ప్రభా. ఆ జైలు అధికారి, జైలు సూపరింటెండెంట్ అంటారంట, మీరు వచ్చి సువార్త చెప్పిన తర్వాత ఈ జైల్లో ఉన్న మనుషుల యొక్క అటెండెన్స్ చాలా తగ్గిపోయింది. ఇంతకు ముందు అయితే వాళ్ళు తప్పులు చేసి 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 మళ్ళీ 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 వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. కానీ ఎప్పుడైతే సువార్త వాళ్ళ హృదయంలో పోయిందో అప్పటి నుంచి మళ్ళా వాళ్ళ తప్పులు చేయకుండా వారి నూతన జీవితం పొందుకొని వాళ్ళు మంచిగా జీవించడము మేము చూస్తున్నామండి ఆయన జైలు సూపరింటెండెంట్ అన్నాడు. నిజమేనండి, ఈ సాక్ష్యమేనండి మనకు కావాల్సింది. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. దేవుడు తను నమ్ముకున్న బిడ్డలు అటువంటి గొప్ప విడుదల కలగాల, వాళ్ళందరూ దేవుని తెలుసుకోవాలా, దేవుని నామాన్ని గణపరచాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఎంతో బాధ్యత కలిగి మనం అటువంటి స్థలాలకి మనం పోకపోయినా కూడా అక్కడ పోయి పరిచర్య చేసే వాళ్ళ కొరకు మనము భారంతో పరిచర్య చేసినట్లయితే దేవుడు ఆ బంధకాల ఉన్న వాళ్ళని గొప్ప విడుదల దయచేసి ఒక నూతన జీవితము, నూతన సృష్టిని దేవుడు వాళ్ళకి దయచేస్తాడండి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని యొక్క కార్యాలు తెలుసుకొని దేవుని హత్తుకొని ప్రేమించి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనము చేయాల్సింది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మన ప్రతిష్టత ఏంటంటే, సమయమందను అసమయమందను ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. కాబట్టి మనం ఈ కార్యాలు మనము చేస్తేనే లోకములో మనము గొప్ప సాక్షులుగా మనము జీవించగలము. అనేకులు జీవాధిపతివైన లోక రక్షకుని తెలుసుకుంటారు. అనేకులు ప్రతి ఒక్కళ్ళు ఆయన వెంబడిస్తారు. జీవ మార్గములో, ఇరుకు మార్గములో ప్రవేశించి ఆయన మనకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని కూడా దేవుడు తప్పకుండా దయచేస్తాడండి. కాబట్టి మనం ఎలాగ ప్రతిష్ఠించుకోవాలంటే, ఎలాగ మన రెస్పాన్సిబిలిటీ చూపించాలంటే, 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనములో, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తుకు ఎల్లప్పుడూ ప్రతిష్ఠించుకొనుడి. ఎలాగ ప్రతిష్ఠించుకోవాలండి? మనము నిర్మలమైన మనస్సాక్షి గలవారమై. నిర్మలమైన మనస్సాక్షి ఎప్పుడు వస్తుంది మనకి? దేవుని వాక్యము ధ్యానించినప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు.
తప్పకుండా ఆయన మనకి గొప్ప సహాయాన్ని దయచేసి మనం ఎలాగ మాట్లాడాలా, ఎలాగ ఉపదేశించాలా, ఎలాగ ఖండించాలా, ఎలాగ బుద్ధి చెప్పాలని ఆయనే మనకి బయలుపరుస్తాడు. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి గల వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మన నిరీక్షణ ఏంటి? ఒకటే నిరీక్షణ మనకి, ఆ ప్రభువుని మనం ఆరాధిస్తున్నాము, ఆ ప్రభువు మనతో ఉన్నాడు, ఆ ప్రభువు మనలో జీవిస్తున్నాడు, ఆ ప్రభువు మనల్ని నడిపిస్తాడు. అదొక్కటే మన నిరీక్షణ. కాబట్టి ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు. ఇది చాలా చాలా ముఖ్యమండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎదిరించి మాట్లాడడం కానీ, లేకపోతే ధిక్కరించి మాట్లాడడం కానీ, అటువంటి గుణలక్షణాలు ఉంటే దేవుని యొక్క స్వరూపం మనలో కనబడదండి. కాబట్టి పౌలు గారు అదే అంటాడు, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఆయనను పోలి మనం నడుచుకోవాలంటే మనలో ఎంతో సాత్వికము, ఎంతో భయముతో ఉంటేనే ఆ గొప్ప సమాధానం మనం చెప్పుటకు సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రతిష్ఠించుకొనుడి, క్రీస్తును ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడే మనము ప్రతిష్ఠించుకోగలము. దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీ మనము చూపించగలమండి, చేయగలమండి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సువార్త యొక్క ప్రకటన, ఆయన ఎవరో అని మనం మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలా. రెండవదిగా సువార్తలోని ప్రేరేపణ, ఒకరినొకడు ఎలాగ బుద్ధి చెప్పుకోవాలా, ఎలాగ హెచ్చరించుకోవాలా, అది రెండవదిగా ప్రేరేపణ, సువార్తలోని ప్రేరేపణ. మూడవది సువార్తలోని పునరుద్ధరణ, రక్షణ భాగ్యము ఎలాగ పొందుకోవాలని మనము తెలుసుకున్నామండి. నాలుగవదిగా రెండవదిగా సువార్త యొక్క పరిమితులు, మూడవదిగా సువార్తలోని ప్రేరేపణ, నాలుగవదిగా సువార్తలోని పునరుద్ధరణ, ఐదవదిగా సువార్త యొక్క ప్రతిష్టత. కాబట్టి మొదటిగా ప్రకటన, రెండవదిగా పరిమితులు, మూడవదిగా ప్రేరేపణ, నాలుగవదిగా పునరుద్ధరణ, ఐదవదిగా ప్రతిష్టత. ప్రతిష్టత అంటే ఏంటంటే మన హృదయములో క్రీస్తుని మనము ప్రతిష్ఠించుకొనుట, ఇది ఐదవదండి. కాబట్టి ఈ సువార్త యొక్క ఈ పరిమితులు ఎన్ని మనము నేర్చుకుంటేనే ఈ సువార్త లేని లోకములో మనము జీవిస్తున్నాము. కాబట్టి ఆయన నమ్ముకున్న మనము, ఆయన అనుసరిస్తున్న మనము, ఆయన రక్షణ పొందుకున్న మనము ఇవన్నీ మనము కలిగి ఉంటే దేవుడు తప్పకుండా తన కృపను మనకు దయచేస్తాడండి. కాబట్టి ఆ యొక్క సువార్త, ద గాస్పెల్ విత్ రెస్పాన్స్, ద గాస్పెల్ విత్ రెస్టరేషన్, ద గాస్పెల్ విత్ రెస్పాన్సిబిలిటీ ఎన్ని మనము అనుసరించినట్లయితే తప్పకుండా తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము మా వాక్యాన్ని ఎలాగ మనం చదువుకోవాలా, ఎలాగ దేవునికి సమీపంగా జీవించాలా, ఎలాగ ఆయన నామాన్ని గణపరచాలా, ఎలాగ దేవుని దృష్టికి మనం అంగీకారంగా జీవించాలా, ఎలాగ పరిశుద్ధాత్మను మనం సంతోషపరచాలా అనే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తానండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్యము అందజేసిన అన్నాజోన్ పాస్టమ్మ గారికి వందనాలు. వందనాలు, వందనాలమ్మా. మరి ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు. జాన్సన్. నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే వేలాది వందనాలు. ఇదిగో నాన్న ఈ ఉదయకాల సమయంలో మాతో మాటలను బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభా, మేము కలిగి ఉన్న ప్రతి ఈవినైనా ప్రభా, మేము కలిగి ఉన్న ప్రతి తలాంతల ప్రభా, మేము కలిగి ఉన్న ప్రతిదినైనా ప్రభా, నేనా ప్రభా నీకు మహిమార్థమే వాడబడటానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన ప్రభా, నా నాయన ప్రభా, మీ ఆలోచన ప్రభా, తలంపుల ప్రభా, నాయన మేము వేసుకునే ప్రణాళికలన్నీ కూడా ప్రభా అది నీ అనుగ్రహంతోనే నేను ఉండడానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. దానికి నువ్వు స్టాంప్ వేయటానికి అట్టి యొక్క ప్రణాళికలు ప్రభా మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. అటు యుక్తమైన పరిచర్య, అటు యుక్తమైన మహిమగల కుటుంబాలుగా నాయన మీట్లో ఉన్న మా అందరి కుటుంబాల ప్రభా వర్ధిల్లటానికి, ఆత్మలో అభివృద్ధి చెందటానికి సహాయం దయచండి. ఇగో నాన్న వాక్యం వివరించండి, దాసులను దీవించండి ప్రభా. ఈ మీటింగ్ నడిపిస్తున్న దాసులను దీవించండి. దేవానాయన నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఈ దినమంతా కూడా ప్రభా మమ్మల్ని కాపాడమని, దీవించమని, రక్షించమని నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం తెలుపుకుంటున్నాయన.
యేసు పరిశుద్ధ నామంలో ప్రభా స్తుతించి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. మరి సమయం మనకి కొంచెం ఇంకా ఉంది కాబట్టి ఎవరైనా ఒక పల్లవి ఒక చరణం పాడతారా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఒక పల్లవి ఒక చరణం పాడండి. నాజరయ్య పాస్టర్ గారు మీరు పాడతారా అండి? మంజులవాణి గారు పాడతానమ్మా. నజన్ పాస్టర్ గారు మీరు పాడండి. అంటే ఈ వాక్యమే తగిన ఒక పాట మరి దేవుడు బయలుపరిచాడు. ఓకే ఓకే పాడండి. ఏంటంటే, దేవుని బాసిన లోకములో సావుయే కాపురముండే గదా, దేవునితో సఖ్యంబును జగతికి వినిడితివి గదా, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా, కలుష ఎడారిన కలువలు పోయుట సిలువ విజయం గదా, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా హల్లెలూయా. అదేనండి, దేవుని బాసిన లోకములో చావుయే కాపురం ఉండే కదా. కాబట్టి సువార్త లేని లోకములో పాపము విస్తరించిపోతుంది. కాబట్టి సువార్త యొక్క పరిమితులు, ఆ సరిహద్దులు మనం నేర్చుకుంటే ఇంకా ఎక్కువగా దేవుడిలో జీవించే భాగ్యాన్ని ఆ దేవుడు తప్పకుండా మనకు అందరికి దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రాశారా మీ పాట? అవును అండి, అవునండి. మాస్లమ్మణి గారు, ఏబి మాస్లమ్మణి గారు. అవునయ్యా. ఆశా శారన్ పాస్టమ్ గారు వందనాలు. వచ్చేసారండి ఊరు విజయనగరం? వేసినమ్మా, వాయిస్ వస్తుందా మీకు? వస్తుంది వస్తుంది. ఇప్పుడే వస్తుందమ్మా, బాగానే ఉన్నా. ఓకే ఓకే అండి. అలాగే జాన్సన్ మీరు కూడా ఒక పల్లవి ఒక చరణం పాడండి. ఓకేనండి. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యం తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన మరి అన్నా జోన్ పాస్టమ్ గారికి అలాగే జాన్సన్ గారికి వందనాలు. సరళ హ్యాన్స్ గారు మీకు కూడా వందనాలండి. మరి చాలా పాటలు వచ్చు సరళ హ్యాన్స్ అమ్మగారికి. దేవునికి మహిమ. పెద్దవాళ్ళం కదమ్మా. అవునండి, అన్ని చాలా చక్కని విషయాలన్నీ మీకు తెలుసు. దేవుడు ఇంకా బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రండి ఇప్పుడు అందరం కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. ఈ సమయంలో మరి ఆశీర్వాదము అన్నా జోన్ పాస్టమ్ గారు ఇస్తారు. మరి తెలుగు సెషన్ ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ఉండియు పరిశుద్ధాత్మ కుమారుండియు తన కాపుదల, తన కృప, తన సమాధానము ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గారు వందనాలు. డానియల్ మోజెస్ గారు వందనాలండి. జాన్సన్ వందనాలు. అక్క వందనాలు. మంజులావాణి గారు వందనాలు. వందనాలండి. పద్మావతి గారు వందనాలు. సుదర్శన్ గారు వందనాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. రండి మరి తెలుగు సెషన్ మనం ఇంతటితో ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్దాము. विश्वनाथ प्रसाद जी, जय मसीह की आपको। आप ओपनिंग प्रेयर करने से हम आज का हिंदी सेशन शुरू कर सकते हैं। प्रार्थना कीजिए। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से मंडली के साथ दीन और नम्र बन के तेरे अनुग्रह के सिंहासन में आए हैं। तुझी से दया की याचना करते हैं, तुझी से बल कुव्वत